ఈ వీడియో చూడండి. ఎలాగా ఏందో ఆ రెండు చెక్కలకి సున్ని ఎందుకు ఇలాగా సున్ని ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? ఒక రిలీజన్ అవమానించాలంటే మీ తర్వాత పెద్ద అయినా ఎవ్వరైనా అయినా మీరు చూడడానికి చున్నీయే కనబడిందా? ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, సిలువలో విరిగి నలిగిపోయాడు మనందరి కొరకు. ఇది మీకు కనిపించలేదా? చున్నీ కనబడిందా? సరే గాని మీ మాటలతో ఒకసారి ఫోటోలు చూడండి. సున్ని ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? చున్నీ ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? ఇప్పుడు చెప్పండి, అది పై వస్త్రం అంటారా, చున్నీ అంటారా? సరే మీరు ఏదైనా అనుకోండి. ఇందులోంచి నేను ప్రశ్నలు అడుగుతాను. ప్రశ్న నాది, సమాధానం మీది. ప్రశ్నలోకి వెళ్ళిపోతామండి. మొదటి ప్రశ్న, సిల్క్, కాటన్, పాలిస్టర్, పట్టు ఇలాంటి క్లాతులు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం ఒక 6000 సంవత్సరాలు వేసుకోండి ఈ మధ్యలో కనుగొన్నారని చరిత్ర చెప్పుకొస్తుంది. అంతకుముందు బట్టలు లేవు కానీ మనుషులు ఏం చేసేవారంటే జంతు చర్మాలు కప్పుకునేవారు. మరి మీరైతే కొన్ని లక్షల సంవత్సరాలు బట్టి రాజుల్లాంటి దేవుడి చరిత్రలు ఉన్నాయి.